వేలలో 4366 మెడికల్ సీట్ల రికార్డ్. శ్రీకోస్లెట్ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మళ్ళీ ఎన్టీ రామారావు గారు వచ్చి రాజకీయంగా మాదిగ వర్గాలకు మంచి పెద్దపీట వేసినటువంటి వ్యక్తి. ఆయన కూడా మనం స్మరించుకోవాలి. ఎందుకంటే అంతకుముందు మన దగ్గర నుంచి మంత్రివర్గంలో స్థానం లేదు. ఈయన వచ్చిన తర్వాత 83లో మహేంద్రనాథ్ అటువంటి గొప్ప వ్యక్తికి రెవెన్యూ మంత్రిని ఇచ్చినాడు. మోత్కుపల్లి నరసింహులకి ఇచ్చినాడు, రాములకి ఇచ్చినాడు, పుష్పరాజ్కి ఇచ్చినాడు. వీళ్ళంతా మాదిగలు. కాబట్టి ఈ వివక్ష ఉండకూడదని మన ఓట్లతో గెలుస్తూ ఉన్నారు. మనం ఎంత తెలుసా, మన జనాభా ఇప్పటికీ కూడా 32 లక్షలు. అతిపెద్ద జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉన్నదంటే అది దళిత సామాజిక వర్గంలో మాదిగ సామాజిక వర్గం. మరి 32 లక్షలు ఉంటే ఈరోజు కరీంనగర్లో మరి మన దేవుడైనటువంటి మన దైవమైనటువంటి జగ్జీవన్ రామ్ జయంతికి కనీసం 300 మంది కూడా రాలేదు. ఇది బాధనే కదా. కాబట్టి బాధ అనిపిస్తూ ఉన్నది. మా తమ్ముడు ఎందుకన్నా బాధ పెడతావు అంటున్నాడు. ఎందుకనంటే మహనీయులను స్మరించుకోవడం మన ఆనవాయితీ. మన కోసం వాళ్ళు పోరాటం చేస్తేనే మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు కాంశీరాం పోరాటం చేసి అక్కడ అధికారం తీసుకొచ్చినారు. అధికారంలో ఉండలేక వాళ్ళు ఆ పార్టీని ఖతం చేసినారు. కాబట్టి ఇట్లా కాకుండా చాలా కార్యక్రమాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, దళితుల కోసం చేపడతా ఉన్నదో, బడుగు బలహీన వర్గాల కోసం చేపడతా ఉన్నదో, మీరందరూ కూడా ప్రభుత్వం పక్షాన ఉండాలి. ఏ ఎన్నిక వచ్చినా మనమందరం కూడా దొరలు ఎట్లుంటారో చూడలేదు. గత ప్రభుత్వంలో దొరతనం ఏందో చూపించినారు మన కేసీఆర్ దొరగారు. కాబట్టి దయచేసి మళ్ళీ నిరంకుశత్వానికి మనం పోకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే విధంగా ఉండాలి. మరి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక మతం పేరుతో మతం ముసుగులో మన దగ్గరకు వస్తుంది. మన దళితవాడల్లో ఎప్పుడు కూడా నేను చదువుకునే రోజుల్లో కూడా ఏ దళితుడు ఒక్కరు కూడా ఏబీవీపీలో చేరలేదు. ఉంటే ఆర్ఎస్సీలు ఉండేది, పీడిఎస్సీలు ఉండేది, ఎన్ఎస్ఏలు ఉండేది. కానీ ఈరోజు మన పిల్లలకు తెలియక ఇది మతతత్వ పార్టీ, ఈ మతం చేయబట్టే మనమందరం కూడా ఊరికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాం. మన బ్రతుకులు ఈ విధంగా తయారైనని మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ మతతత్వ పార్టీలను మన కాలనీల్లోకి చొచ్చుకు రానియకుండా మీరు కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. కాబట్టి అందరికి కూడా చదువు మీద, ఆరోగ్యం మీద మన పిల్లలను ప్రోత్సహించాలి. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చేసినందుకు అందరికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.